గ్రేజర్స్ అనేటివి ఒక్కొక్కసారి షాక్ కొట్టడం, ఒక్కొక్కసారి సౌండ్ వస్తూ ఉంటాయి. సౌండ్ వస్తూ ఉండి హీటింగ్ తక్కువ టైం ఎక్కువ టైం తీసుకుంటూ ఒక గంట సేపుగా ఇంచుమించు రన్ అయితే 3 యూనిట్స్ అయితే కాలిపోతాయి. సో అవన్నీ మీకు లోపల జరుగుతూ ఉంటాయి, మనకి బయటకైతే తెలియదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు చాలా మంది ఇళ్లలో కరెంటు బిల్ అనేది కొంచెం లిటిల్ బిట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. పోయిన నెలతో పోలిసి ఈ నెలలో కొంచెం ఎక్కువ రావడం, ఇలాంటి విషయాలు మీరు కొంచెం జాగ్రత్త అయితే పడాలి ఖచ్చితంగా. సో చాలా మందికి తెలియకుండానే ఎక్కువ యూజేజ్ అయితే చేస్తూ ఉంటారు. అనవసరంగా కూడా చాలా మంది ఎక్కువ యూజేజ్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లమ్స్ పెట్టుకొని కూడా వాటి వల్ల కూడా మీకు చాలా కరెంట్ బిల్ అనేది ఎక్కువైతే రావడం అయితే జరుగుతుంది. సో ఇన్ని డేస్ గ్యాప్ అయితే ఎందుకు వచ్చిందంటే వీడియోస్కి కొంచెం నాకు టైఫాయిడ్ ఫీవర్ అయితే అయింది, అందువల్ల ఈ గ్యాప్ అయితే సో రావడం అయితే జరిగింది వీడియోస్ అనేటివి. సో ఇప్పుడు కూడా నాకు కొంచెం డల్గానే ఉంటా ఫేస్లో అనేది. సో అడ్జస్ట్ అయితే చేసుకోండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, అందుకే ఇంత గ్యాప్ అయితే వీడియోస్లో అయితే రావడం అయితే జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందని మాట్లాడుకుంటే, సో ఈ వీడియోకి వచ్చేసరికి మనం ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు, కరెంట్ బిల్ అనేది కొన్ని పాయింట్స్, చిన్న పాయింట్స్ కానీ సీక్రెట్గా ఉంటాయి, ఎవరికి కనపడవు. ఇవి కూడా మీరు జాగ్రత్తగా చూసుకోగలిగితే మీకు కరెంట్ బిల్ అనేది కొంచెం బెటర్ అయ్యే ఛాన్స్ అయితే మీకైతే ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ అయితే ఇస్తా. చిన్న వీడియో ఇది, చివరి వరకు వీడియోని పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియోకి వచ్చేసరికి ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంక లైక్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోతాం. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కరెంట్ బిల్ అనేది ఎక్కువ ఏది కన్జ్యూమ్ చేస్తూ ఉంటుందో వాటిలో కరెంట్ బిల్ అయితే మెయిన్గా మనకైతే వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ చూసుకుంటే మన ఇంట్లో ఎక్కువ కరెంట్ బిల్ యూజ్ చేసేది వచ్చి ఏసీస్ కానివ్వండి, లేదా హీటర్స్ కానివ్వండి, గ్రీజర్స్ ఉంటాయి కదా అవి కానివ్వండి. నెక్స్ట్ ఎక్కువగా మనం యూజ్ చేసేది ఫ్యాన్స్, ఇవి నార్మల్గా ఉండేటివి మన ఇంట్లో ఎక్కువ యూజేజ్ అయితే జరిగేటివి. సో మెయిన్గా ఇప్పుడు మనం ఏసీ చూసుకుంటే, ఏసీ అనేది రెగ్యులర్గా మనం క్లీన్ చేసుకుంటేనే మీకు కరెంట్ బిల్ అనేది తక్కువ అయితే వస్తుంది. సో కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు ఏసీస్ అనేవి, బట్ కూలింగ్ అనేది తక్కువ వస్తూ ఉంటుంది. అయినా కానీ అలానే యూజ్ చేయడం వల్ల మీకు చాలా వరకు కరెంట్ బిల్ అనేది ఎక్కువ అయ్యేదానికి ఛాన్స్ అయితే ఉంటాయి. సో కరెక్ట్గా ఎఫిషియెంట్గా పని చేయాలంటే ఖచ్చితంగా ఏసీని అనేది రెగ్యులర్ మెయింటెనెన్స్ అయితే ఉండాలి. ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటేనే గ్రేజర్ కానివ్వండి, ఏసీ కానివ్వండి, మీరు కరెంట్ బిల్ అనేది చాలా వరకు నార్మల్గా వాటి కరెంట్ బిల్ వచ్చేదానికి ట్రై చేస్తూ ఉంటాయి. లేదనుకోండి అవి ఐటి మీద బడ్డన్ ఎక్కువ పడే కొంది మీకు కరెంట్ బిల్ అనేది రేజ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒకటైతే నోటీస్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే గ్రేజర్స్ విషయానికి చూసుకుంటే, గ్రేజర్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు, బట్ ఎటువంటి మెయింటెనెన్స్ కానీ ఏముండవు, అలానే యూజ్ చేయడం వల్ల కూడా మీకు కరెంట్ బిల్ అనేది చాలా వరకు ఎక్కువ అయితే అవుతుంది. సో గ్రేజర్స్లో మెయిన్గా చూసుకుంటే, గ్రేజర్స్ అనేటివి ఒక్కొక్కసారి షాక్ కొట్టడం, ఒక్కొక్కసారి సౌండ్ వస్తూ ఉంటాయి. సౌండ్ వస్తూ ఉండి హీటింగ్ తక్కువ టైం ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటాయి హీట్ అయ్యేదానికి. అలాంటి సిచ్యువేషన్స్లో మీరు అలానే కానీ వాడారంటే చాలా వరకు చాలా కరెంట్ బిల్ అనేది ఎక్కువ అయితే వస్తుంది. సో మెయిన్గా గ్రేజర్స్ చూసుకుంటే మీకు కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది. దేనికంటే దీంట్లో ఎక్కువ వాటేజ్ ఉన్న ఫిలమెంట్ అయితే యూజ్ చేస్తుంటారు కాబట్టి మీకు ఒక గంట సేపుగా ఇంచుమించు రన్ అయితే 3 యూనిట్స్ అయితే కాలిపోతాయి. సో ఇలా మీరు మైండ్లో పెట్టుకోండి. సో గ్రేజర్ అనేది సౌండ్ వచ్చినా కానివ్వండి, షాక్ కొడుతున్నా, లిటిల్ బిట్ షాక్ కొడుతున్నా, అండ్ అలాగే రెగ్యులర్ మెయింటెనెన్స్ సర్వీస్ అనేది మ్యాండేటరీ. మీకు గ్రేజర్లో ఎక్కువ అది జామ్ అయిపోతూ ఉంటే దానివల్ల హీట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎంత హీట్ ఫిలమెంట్ ప్రొడ్యూస్ చేసినా అది వాటర్ వరకు చేరకపోవడం వల్ల మీకు ఆటోమేటిక్గా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. ఎక్కువ టైం తీసుకునే కొందికి మీకు ఆటోమేటిక్గా గ్రేజర్ ఎక్కువ కాలుతూ ఉంటుంది కాబట్టి మీకు టైం ఎక్కువ పడుతుంది. అండ్ అలాగే హీటింగ్ కూడా మీకు చాలా వరకు లేట్ అయిపోతూ అవుతుంది. ఆటోమేటిక్గా కరెంట్ బిల్ అనేది ఎక్కువ అయితే మీకైతే రావడం అయితే జరుగుతుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. గ్రేజర్ అనేది చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తుంది కరెంట్ బిల్ విషయంలో చూసుకుంటే. మీరు నార్మల్గా ఏది తీసుకున్నా కూడా రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది చేసుకోండి. ట్యాప్స్ కూడా నీట్గా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే గ్రేజర్ నుంచి వచ్చేది చాలా స్లో వాటర్, అండ్ అలాగే ట్యాప్స్ కూడా బ్లాక్ అయ్యింటే ఇంకా స్లోగా వస్తాయి, అప్పుడు ఇంకా ఎక్కువ టైం అయితే పడుతుంది. సో ఇది ఒకటైతే మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే చాలా మందికి ఈ వింటర్ సీజన్లో చూసుకుంటే ఎక్కువ టైం అయితే పడుతూ ఉంటుంది వాటర్ హీట్ ఎక్కడానికి. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆల్రెడీ మనకు ట్యాంక్లో ఉన్న వాటర్ చాలా చిల్ అయితే ఉంటాయి. సో వాటిని హీట్ చేయాలంటే చాలా టైం అయితే పడుతుంది. సో ఆబ్వియస్గా మీకు కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది, ఎక్కువ టైం మనకు హీటర్ రన్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే సో కొంచెం ప్రీ హీట్ చేసుకుంటా ఉండండి అప్పుడప్పుడు మీ గ్రేజర్లో ఉన్న వాటర్. ఇది ఇన్స్టెంట్ వాళ్ళకి సెట్ అవ్వదు. ఇన్స్టెంట్ వాళ్ళకి ఖచ్చితంగా అది చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది హీట్ అవ్వడానికి. సో నార్మల్ డేస్లో మనం వేసిన వెంటనే నీళ్ళు వస్తాయి, కానీ ఈ టైమ్స్లో వేసిన వెంటనే నీళ్ళు రావు, చాలా సన్నంగా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో అదే స్టోరేజ్ గ్రేజర్స్ అనుకోండి కొంచెం బెటర్ అయితే ఉంటుంది. సో మోస్ట్లీ మీరు ఈ వింటర్లో అనేది చాలా వరకు ఫేస్ చేస్తూ ఉంటారు కరెంట్ బిల్ ఇష్యూస్ అనేవి. ఎక్కువగా నోటీస్ చేసేదానికి కూడా టైం అయితే ఈ టైం ఇది హీటింగ్కి చాలా టైం అయితే పడుతూ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇన్వర్టర్స్ అయితే ఉంటాయి కదా, ఇన్వర్టర్స్ అనేవి ఇన్వర్టర్స్ కూడా సేమ్. ఇది కొన్న తర్వాత
2 సంవత్సరాలు కానీ 1 సంవత్సరం కానీ అసలు దాని మొహం కూడా చూడరు, అలానే ఉంటాయి అవి అష్టంగా అవి పోతానే ఉంటాయి. సో ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే ఎక్కువ రోజులు మనం పక్కన పెట్టేసి అదే ఇన్వర్టర్ బ్యాటరీని డిస్టిల్ వాటర్తో రీఫిల్ చేసుకోకపోవడం వల్ల సో వాటర్ లెవెల్ తగ్గి మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది పడిపోతుంది. బ్యాటరీ బ్యాకప్ పడిపోతే సో దానికి ఛార్జింగ్ ఎక్కేదానికి టైం పడుతుంది, ఛార్జింగ్ వదిలేసేది గబాన్ అయితే వదిలేస్తుంది. సో మీరు మెయింటైన్ చేయకపోతే బ్యాటరీని ఇన్వర్టర్ నుంచి డైరెక్ట్గా సప్లై అనేది మీకు బ్యాటరీకి అయితే వెళ్తూ ఉంటుంది, ఆటోమేటిక్గా ఛార్జ్ చేస్తూనే ఉంటుంది. ఇది ఒకవేళ ఛార్జ్ అవ్వకపోయింది అనుకోండి, కంటిన్యూస్గా కరెంట్ ఉన్నప్పుడంతా ఆ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతూనే ఉంటుంది. సో అందువల్ల మీకు ఆ బ్యాటరీ ఫుల్ అవ్వకపోవడం వల్ల కంటిన్యూస్ ఛార్జింగ్ టైంలో మీకు కరెంట్ బిల్ అనేది చాలా వరకు ఎక్కువైతే వస్తుంది. సో కొంతమందికి కరెంట్ అనేది రెగ్యులర్గా పోతా ఉండదు, బట్ ఒకసారి పొయ్యి వచ్చింది అనుకోండి, ఆ బ్యాటరీలో ఉన్న పవర్ అంతా తీసేస్తుంది. మళ్ళీ ఛార్జ్ చేయడానికి ఒక 3 అవర్స్లో బ్యాటరీ ఛార్జ్ అవ్వాల్సింది ఒక రోజంతా కూడా మీకు టైం అయితే పడుతుంది ఇన్వర్టర్ ఛార్జ్ చేయడానికి. సో అందుకని చెప్తున్నా, ఖచ్చితంగా రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది చేసుకోండి. బ్యాటరీ హెల్త్ ఎలా ఉందో మ్యాండేటరీగా చెక్ చేసుకోండి, లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. బ్యాటరీ ఇష్యూ ఉంటుంది అండ్ అలాగే కరెంటు బిల్లు కూడా మనకు తెలియకుండానే ఎక్కువ వస్తూ ఉంటుంది. అవన్నీ మీకు లోపల జరుగుతూ ఉంటాయి, మనకి బయటకైతే తెలియదు. బిల్లు చూస్తే కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది, బట్ హోమ్ అప్లయన్సెస్లో ఇవన్నీ మీకు మ్యాండేటరీగా చూసుకుంటూ ఉండాలి. సో రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి, లేకపోతే మీకు కరెంట్ బిల్ అనేది ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. డిస్టిల్ వాటర్ తగ్గినా కూడా మీకు ఆటోమేటిక్గా బ్యాటరీ టైం అనేది ఎక్కువ పడుతుంది ఛార్జ్ చేయడానికి. అప్పుడు మీకు ఆ బర్డన్ అంతా ఇన్వర్టర్ మీద పడుతుంది, పవర్ మీద అయితే పడుతుంది. కాబట్టి ఇది ఒకటైతే మైండ్లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే రెగ్యులర్గా మనం వాడేటివి ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్. ఈ సీలింగ్ ఫ్యాన్స్ అనేవి చాలా వరకు రెగ్యులేటర్ పోయినా లేదా అలాగే కెపాసిటర్ పోయినా కూడా ఈ స్లోగా తిరుగుతూ ఉంటాయి. ఈ స్లోగా తిరుగుతున్నా సరేలే వదిలేసాం అనుకోండి, అవి కూడా మీకు చాలా వరకు డేంజర్, కరెంట్ బిల్ అనేది ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో కెపాసిటర్ పోయినా వెంటనే చేంజ్ చేసుకోండి, ఏదైనా స్లోగా తిరుగుతుంది అనిపించినా వెంటనే దాన్ని చెక్ చేయించుకోండి. సో మీకు నార్మల్ సీలింగ్ ఫ్యాన్స్ అనేవి కొంచెం ఎక్కువే కరెంట్ బిల్ అనేవి వస్తూ ఉంటాయి. సో అవి వద్దు, మాకు ఇంకా తక్కువ కరెంట్ బిల్ రావాలంటే ఇప్పుడు వచ్చే బిఎల్డిసి ఫ్యాన్స్కి అయితే షిఫ్ట్ అయిపోండి. బిఎల్డిసి ఫ్యాన్స్ మీకు ఒక పిల్లోడు కార్లో ఆడుకుంటాడు కదా మోటరు, ఆ మోటార్ టైప్ అయితే ఉంటుంది. చాలా వరకు మీకు ఒక 20 వాట్ ఆ రేంజ్లోనే మీకు అయితే కాలుతూ ఉంటుంది కరెంట్ అనేది. సో అవి ఇంకా ఎనర్జీ ఎఫిషియెంట్. ఎవరైనా నెక్స్ట్ టైం ఫ్యాన్ కొనాలనుకుంటే మీరు బిఎల్డిసి ఫ్యాన్స్కి అయితే అప్గ్రేడ్ అయితే అవ్వండి, మీకు చాలా వరకు కరెంట్ బిల్ అనేది సేవ్ అయితే అవుతూ ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ ఛార్జెస్ కూడా చాలామంది మొబైల్ ఛార్జెస్ అనేవి ప్లగ్ ఇన్ చేసేసి ఫోన్ మాత్రమే పెట్టుకొని తీస్తూ ఉంటారు, ఆ స్విచ్ కూడా ఆపరు. సో మ్యాక్సిమం మీరు ఒకవేళ ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఆ మొబైల్ ఛార్జర్ తీసి పక్కన పెట్టడానికి ట్రై చేయండి, లేదా స్విచ్ అన్నా ఆపడానికి అయితే ట్రై చేయండి. సో మీరు ఎంత కాదన్నా దాంట్లో కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది, కరెంట్ అనేది కన్జ్యూమ్ అవుతూనే ఉంటుంది. సో అది ఎందుకంటే అడాప్టర్ కాబట్టి సో కన్జ్యూమ్ అవుతూనే ఉంటుంది. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. అండ్ అలాగే బ్యాటరీ ఏదైతే మీకు అడాప్టర్ ఉంటుందో దాన్ని హెల్త్ కూడా కాపాడిన వాళ్ళు అయితే అవుతారు. మొబైల్ ఛార్జ్ చేసిన తర్వాత పక్కన తీసి పెట్టడం ఇదొకటి మ్యాండేటరీగా చూసుకుంటా ఉండండి. నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇంట్లో లైట్స్ అయితే ఉంటాయి కదా, ట్యూబ్ లైట్స్ కానివ్వండి, ఇంకేదైనా లైట్స్ కానివ్వండి, వాటివి కొన్ని రోజుల తర్వాత అవి బ్రైట్నెస్ అనేది డౌన్ అయిపోతుంది. సో బ్రైట్నెస్ డౌన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇంకేం చేయలేరు, దాన్ని ఖచ్చితంగా మీరు వేరే బల్బ్ని అయితే చేంజ్ చేసుకోండి. ట్యూబ్ లైట్ కానివ్వండి లేదా ఏదైనా ఎల్ఈడి లైట్ అయితే కానివ్వండి. సో వాటి వల్ల కూడా మీకు కొన్ని రోజుల తర్వాత అవి లైఫ్ అయితే తగ్గిపోతుంది, బ్రైట్నెస్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోద్ది. ఆ టైంలో మీరు చేంజ్ చేసుకోండి బల్బ్స్ అనేవి, ఇంకా మీకు బెటర్ బ్రైట్నెస్ ఉంటుంది, కరెంట్ బిల్ కూడా కాన్స్టెంట్గా మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు వాషింగ్ మిషన్స్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా. సో వాషింగ్ మిషన్స్లో కూడా చాలా ఇన్సైడ్ సీక్రెట్స్ అయితే మీకు అయితే చూడడానికి ఉంటుంది. సో మీకు ఈ వాషింగ్ మిషన్స్లో హీటర్ అని చెప్పి ఒకటి అయితే ఉంటుంది. సో అనవసరంగా మీరు నార్మల్గా హీటర్ అవసరమే లేదు, మీరు వాడరు, కానీ హీటర్ ఆప్షన్ ఆన్ చేసి పెట్టుంటే సో నార్మల్ వాషింగ్ మిషన్ తిరిగేదానికంటే హీటర్ ఆన్ చేస్తే ఇంకా కరెంట్ బిల్ అనేది ఎక్కువ వస్తుంది, దాని మీద కూడా మీకు ఎక్కువ లోడ్ అయితే కన్స్యూమ్ అయితే చేస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు రెగ్యులర్గా అసలు మేము నార్మల్ వాష్ అనుకుంటే హీటర్ ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా చెక్ చేసుకోండి. హీటర్ కానీ ఆన్లో ఉండే పని అయితే మీకు ఆటోమేటిక్గా కరెంట్ బిల్ అనేది ఆటోమేటిక్గా ఎక్కువైతే వస్తుంది. కొన్ని మోడ్స్ కూడా ఉంటాయి, ఈ మోడ్కి హాట్ వాటర్ ఆన్ అవ్వాలని చెప్పి కొన్ని వాషింగ్ మిషన్స్లో ఆప్షన్స్ అనేవి ఉండవు, డైరెక్ట్గా మీకు సెల్సియస్లో చూపిస్తూ ఉంటుంది. ఆ సెల్సియస్ని ఆఫ్ చేసి పెట్టుకుంటే మీకు హీటర్ అనేది ఆఫ్ అయిపోతుంది, కోల్డ్ వాటర్లోనే మీకు వాష్ అయితే జరుగుతూ ఉంటుంది. సో కాదు మాకు కావాలనుకుంటే అప్పుడే మీరు పెట్టుకోండి. నేను ఇన్సైడ్ జరుగుతూ ఉండేవి మాత్రమే చెప్తున్నా. సో అది చాలా మందికి తెలియదు. సో స్పిన్ కూడా హై స్పిన్ పెట్టడం, హీటర్ ఆన్ చేసి పెట్టడం, హీటర్ కూడా హెవీ హీట్లో పెట్టడం, ఇలాంటివన్నీ నోటీస్ చేస్తూ ఉంటారు చాలామంది. వీటి వల్ల కూడా మీకు కరెంట్ బిల్ అనేది ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇండక్షన్ స్టవ్స్ కానివ్వండి లేదా కరెంట్ కుక్కర్ కానివ్వండి. సో ఇవి కూడా
చాలా మంది కుక్ అయిపోయిన తర్వాత వాటిని అలాగే వదిలేస్తారు, ఆన్లోనే ఉంటాయి అవి. సో మళ్ళీ మనం పొయ్యి ఆఫ్ చేసుకునేది అంత ఉండదు కాబట్టి కుక్కర్ తీసేసి అలానే ఆన్లో పెడతారు. అలానే ఆన్లో పెట్టా కూడా దాంట్లో ఇండక్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇండక్షన్ దాంట్లో కూడా ఒక చిన్న ఫిలమెంట్ అయితే ఉంటుంది, అవి హీట్ అవుతానే ఉంటాయి. సో కంటిన్యూస్గా హీట్ అవుతూనే ఉంటాయి. సో కుక్ చేసుకున్న తర్వాత వాటిని ఆపడం, ప్లగ్ అవుట్ చేయడం, ఇలాంటివన్నీ జాగ్రత్తలు అయితే తీసుకుంటే మీకు కరెంట్ బిల్ అనేది చాలా వరకు సేఫ్ అయితే అవుతుంది. అండ్ అలాగే కొన్ని ఇష్యూస్ ఏం జరుగుతాయంటే, సో ఎంత చేసినా కూడా కరెంట్ బిల్ అనేది వస్తూనే ఉంటుంది. సో మిగతా పాత రోజులతో పోలిస్తే ఇప్పుడు చాలా వరకు కరెంట్ బిల్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఈ ఇష్యూ అనేది కొన్ని మీటర్స్ కూడా ప్రాబ్లం అయితే ఉంటాయి. సో ఎలక్ట్రికల్ మీటర్స్ బయట ఉంటాయి కదా, అవి కూడా ప్రాబ్లం ఉంటే కూడా మీకు కరెంట్ బిల్ అనేది ఎక్కువ అయితే వస్తూ ఉంటుంది. సో మీరు హ్యూజ్ డిఫరెన్స్గా నోటీస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా లైన్ మ్యాన్కి చెప్పారంటే వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు మీటర్ అనేది రీడింగ్ కంటిన్యూస్గా అవుతుందా లేదా, మీటర్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చెప్పి. సో ఒకసారి చెక్ చేయించుకోండి, ఏం ఇష్యూ అయితే మీకైతే ఉన్నా వాళ్ళు క్లియర్ చేసి కొత్త మీటర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. మనకు కరెంట్ బిల్ అనేది చాలా వరకు ఇప్పుడున్న రేట్స్లో ఎక్కువే వస్తూ ఉంటుంది. సో మినిమం ఒక యూనిట్స్ అని ఉంటుంది, అవి దాటే అనుకోండి 8 రూపీస్కి 12 రూపీస్కి అలా పెరిగిపోతూ ఉంటుంది యూనిట్స్ అనేటివి. ఇవి కూడా చూసుకొని యూనిట్స్ కూడా కంట్రోల్ చేసుకుంటా, లేదా ఎక్కువ యూనిట్స్ కాలేవాలనుకుంటే 2 మీటర్లు పెట్టుకోవడం, అలాంటివన్నీ చేసుకుంటే మీకు చాలా వరకు కరెంట్ బిల్ అనేది సేవ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తా ఉండండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి. దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.